వాళ్ళకు పెళ్లి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లెక్క ఉండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. ఎందుకుంటున్నాయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసినా నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్కా.